హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వేదాస్ కేక్స్ అండ్ వ్లాగ్స్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? ఇవాళ వీడియోలో నేను మీకు టెండర్ కోకోనట్ కేక్ ఎలా చేసుకోవాలో చేసి చూపిస్తానండి. దానికి ముందుగా కావాల్సింది వెనిలా స్పాంజ్ తీసుకున్నానండి. దాన్ని నేను 3 లేయర్స్గా కట్ చేసి పెట్టుకున్నాను. నెక్స్ట్ ఇక్కడ నేను క్రీమ్ కూడా బీట్ చేసి పెట్టుకున్నానండి. తర్వాత మిక్సీ జార్ తీసుకొని దాంట్లోకి కొబ్బరి బొండం పల్ప్ ఉంటుంది కదండి, దాన్ని తీసుకున్నాను. పీసెస్గా కట్ చేసి తీసుకున్న తర్వాత మిల్క్ మేడ్ యాడ్ చేసుకుంటున్నానండి. దీంట్లోనే కొంచెం కోకోనట్ వాటర్ వేసి మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. దీన్నే నేను కేక్లో ఫిల్లింగ్గా యూస్ చేస్తానండి. తర్వాత కేక్ బోర్డ్ తీసుకుని దానికి క్రీమ్ అప్లై చేసి ఫస్ట్ లేయర్ పెట్టుకుంటున్నాను. ఫస్ట్ లేయర్ పెట్టుకున్న తర్వాత షుగర్ సిరప్తో సోక్ చేసుకోవాలండి. షుగర్ సిరప్లో కూడా నేను 2-3 స్పూన్స్ ఇందాక మనం పేస్ట్ ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదండి, అది యాడ్ చేసుకున్నాను. తర్వాత నేను ఇక్కడ క్రీమ్ అప్లై చేస్తున్నానండి. క్రీమ్ మొత్తం అప్లై చేసుకున్న తర్వాత ఇందాక మనం కోకోనట్ పేస్ట్ ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదండి, దాన్ని 1 or 2 స్పూన్స్ వేసుకొని ఆ లేయర్ మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి. మొత్తం స్ప్రెడ్ చేసుకున్నాం కదండి. నెక్స్ట్ ఇక్కడ నేను కోకోనట్ పల్ప్ ఉంటుంది కదా, దాన్ని యాడ్ చేసుకుంటున్నాను. ఆ కేక్ తినేటప్పుడు మధ్య మధ్యలో పల్ప్ తగులుతుంటే చాలా బాగుంటుందండి టేస్ట్. ఇప్పుడు నేను సెకండ్ లేయర్ పెట్టుకుంటున్నాను. కేక్ సెకండ్ లేయర్ పెట్టుకున్న తర్వాత సైడ్స్కి ఇలాగ మనం క్రీమ్ అప్లై చేసుకోవాలండి. ఒకవేళ ఎక్కడ గ్యాప్స్ ఉన్నా కానీ క్రీమ్తో ఫిల్ చేసుకుంటే కేక్ లెవెల్గా వస్తుంది, అప్ అండ్ డౌన్స్ లేకుండా. తర్వాత ఇక్కడ నేను షుగర్ సిరప్ అప్లై చేస్తున్నానండి. ముందు లేయర్లో చేసినట్టే సేమ్ ఇక్కడ షుగర్ సిరప్ అప్లై చేసుకొని దాని మీద క్రీమ్ అప్లై చేసుకోవాలండి. క్రీమ్ అప్లై చేసేసుకొని కేక్ మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలండి. దాని తర్వాత ఇందాక మనం ఫిల్లింగ్ వేసుకున్నాం కదండి, సేమ్ ఫిల్లింగ్ యూస్ చేశాను. ఇక్కడ నేను థర్డ్ లేయర్ పెట్టుకుంటున్నానండి. కేక్ సైడ్స్ మొత్తం ఇలా క్రీమ్ అప్లై చేసుకుంటూ క్రమ్ కోట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం లాస్ట్ లేయర్ పెట్టుకున్నాం కదండి, దాన్ని కూడా షుగర్ సిరప్తో సోక్ చేసేసుకోవాలి. షుగర్ సిరప్తో సోక్ చేసుకున్న తర్వాత క్రీమ్ అప్లై చేసుకొని మనం ఇలా క్రమ్ కోట్ చేసుకోవాలండి. క్రమ్ కోట్ చేసుకున్న తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. ఇప్పుడు మనం ఫ్రిడ్జ్లో క్రమ్ కోట్ చేసి పెట్టుకున్న కేక్ ఉంది కదండి, దాన్ని తీసి ఫైనల్ లేయర్ అప్లై చేసుకోవాలండి. ఇలా క్రీమ్ వేసుకున్న తర్వాత స్పాచులా సహాయంతో ఇలా క్రీమ్ అప్లై చేసుకోవాలండి. కేక్ మొత్తం ఇలా కేక్ చుట్టూరా కూడా ఇలా నీట్గా అప్లై చేసుకోవాలి. మనకి ఎక్కడెక్కడైతే గ్యాప్స్ వస్తాయో ఆ గ్యాప్స్లో ఇలా క్రీమ్ ఫిల్ చేసుకుంటూ నీట్గా ఫినిషింగ్ చేసుకోవాలి. స్పాచులాతో క్రీమ్ అప్లై చేసుకున్న తర్వాత మనకి ఇలాంటి ప్లాస్టిక్ స్క్రాపర్స్ దొరుకుతాయండి, దాంతో నీట్గా ఫినిషింగ్ చేసుకుంటున్నాను. ఇది మనకి ఫ్లెక్సిబుల్ అండి. ఇది బేకరీ ఐటమ్స్ దొరికే షాప్స్లో అవైలబుల్గా ఉన్నాయండి. కేక్ టాప్ లేయర్ని కూడా ఇలాగా నీట్గా స్పాచులాతో ఫినిషింగ్ చేసుకోవాలి. తర్వాత నేను ఇక్కడ రెడ్ కలర్ రిబ్బన్ తీసుకున్నానండి. తీసుకుని కేక్ చుట్టూ స్టిక్ చేస్తున్నాను. డెకరేషన్ కోసం 2 రోజెస్ తీసుకున్నానండి ఇక్కడ రెడ్ కలర్. వాటిని ఇక్కడ టాప్ లేయర్లో పెట్టుకుంటున్నాను. నెక్స్ట్ ఇక్కడ రెడ్ కలర్ హార్ట్ షేప్డ్ కేక్ టాపర్స్ ఉంటాయి కదా, వాటిని అరేంజ్ చేసుకుంటున్నానండి. ఇక్కడ నేను హార్ట్ షేప్ స్ప్రింకిల్స్ తీసుకున్నాను. వీటిని కేక్ సైడ్ పెట్టుకుంటున్నానండి. మధ్య మధ్యలో గ్యాప్ ఇచ్చుకుంటూ పెట్టుకున్నాను. కేక్ టాప్ లేయర్లో హార్ట్ షేప్ ఇంకా స్ప్రింకిల్స్తో డెకరేషన్ చేసుకున్నాను. మధ్య మధ్యలో వైట్ పర్ల్స్ ఉంటాయి కదా, వాటిని యాడ్ చేసుకున్నాను. తర్వాత గోల్డ్ లస్టర్ డస్ట్ పౌడర్ ఉంటుంది కదండి, దాంట్లో లిక్విడ్ ఎవాపరేటర్ మిక్స్ చేసి ఇలా కలుపుకున్నాను. ఆ గోల్డ్ లిక్విడ్ ఉంది కదండి, దాన్ని ఒక పెయింట్ బ్రష్తో ఇలాగ స్ప్రెడ్ చేసుకోవాలి మొత్తం. అదే గోల్డ్ కలర్తో కేక్ చుట్టూరా మనం ఇలా ఫినిషింగ్ చేసుకోవాలి. ఫైనల్గా ఇక్కడ నేను ఒక కేక్ టాప్ అని పెట్టుకుంటున్నాను. అంతేనండి, మన కేక్ ఫినిష్ అయిపోయినట్టే. ఈ కేక్ ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో చెప్పండి. మీకు గనక ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.